ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఇంతకుముందు కూడా ఈ బ్లౌజ్ నేనే కుట్టిన. ఒకసారి కస్టమర్ మన దగ్గరికి వచ్చిరంటే బాగుంటే మన దగ్గరికే వస్తారు కదా, అలాగని ఇది నేనే కుట్టిన కాబట్టి వాళ్ళు మళ్ళీ తెచ్చిచ్చిర్రు. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి చూడండి. షోల్డర్ 3 ఇంచులు ఉంది కదా, ఇలా వేసుకొని నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి కోల్చుకోండి. 12 వచ్చింది కదా, 12 వస్తే మనకి ఇలా చూసుకోండి. గల్ల ఎంత ఉంది, 7 ఉంది అంటే 3.5 చూడండి, 3.5 కదా. దానికి మనం పొడవు అన్నీ ఒకసారి చూసేసుకుందాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందామా. హ్యాండ్స్ కంటే బదులు ప్రిన్స్ కట్కి కాబట్టి ప్రిన్స్ కట్ తీసేసుకుందాం. ఇలా క్లాత్ ఎగస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట మనం కట్ చేసుకోకపోతే. హ్యాండ్స్ చూడండి ఇలాగా వేసేసుకోవాలి. మనం ఒకసారి ఇది కొలుచుకోండి, ఎంత ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, నేను షోల్డర్ 7 ఇంచులు పెట్టుకుంటున్నా. 7 ఇంచులు అంటే పెద్దగా అయిపోతుంది కాబట్టి మనకి 3.5 అంటే మనకి 6 ఇంచులు చాలు. 6 ఇంచుల కడిగి పెట్టుకుంటున్నా, 12 వచ్చింది కాబట్టి 6 ఇంచులు. 7 ఇంచులు ఎలా అంటే పెద్ద సైజు వాళ్ళకి పెట్టుకోవాలి, చిన్న సైజు వాళ్ళకి అంటే మరీ నార్మల్గా అవసరం లేదు. ఇలా వచ్చేసి 12 ఇంచులు పెట్టుకుంటున్నా. 1 ఇంచ్ వరకు ఎక్కువ పెట్టుకుంటున్నా, ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఈజీగా చూపించేస్తున్నాను, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు పొడవు కూడా కట్ చేసేసుకుందాం. పొడవు కూడా కట్ చేసిన తర్వాత ఇది విడివిడిగా చేసుకుందాం. చూడండి, ఇట్లా విడివిడిగా చేసుకున్న తర్వాత మనకి వాళ్ళు చూపించిన మోడల్ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇది నెక్ వాళ్ళది ఇలా వస్తుంది అన్నమాట. వాళ్ళు నాకు చూపించిన మోడల్ ఏంటంటే ఇది వెనకాలకి ఇదే, ముందుకి ఇదే అనమాట. ఇంకా మనం పైనుంచి మార్కింగ్ వేసుకుంటాం కదా, 10 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వచ్చేసి 3 ఇంచున్నర కాడికి ఇలా వేసుకొని, ఇలా 1 ఇంచ్ అక్కడికి ఇలా వేసేసుకోండి. 2.5 ఇలా వేసుకొని, అలా వేసేసుకొని ఇలా వేసుకోండి. ఇదంతా మనకి ఫుల్ సరిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది బకరం వేయాలి నేను, అందుకనే మీకు నార్మల్గా చూపిస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఇక్కడికి వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు నాకు చూపించిన మోడల్ ఏంటంటే ఇది. ఆల్రెడీ బ్లౌజ్ చాలాసార్లు కుట్టినా కానీ మళ్ళీ అదే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్కి మనం నీట్గా కింద కట్ చేసుకుందాం. ఇంకా 11 ఇంచులు హ్యాండ్స్ ఇక్కడికి నీట్గా ఇట్లా మార్కింగ్ వేసేసుకోండి.
వేసుకొని ఇక్కడ 3 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. మధ్యలో 4 ఇంచ్ కాడ 2 ఇంచ్ కాడ అలా ఏం చెప్పాను, ఇలా పెట్టేసుకొని మంచిగా ప్రతిసారి చెప్తాం కాబట్టి దాని ప్రకారం ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన వాళ్ళు కొంచెం 3/4 హ్యాండ్స్ ట్రై చేయమన్నారు కాబట్టి వస్తే రాదో, లైనింగ్ అయితే కొంచెం మిగిలింది కాబట్టి కట్ చేసేసుకుందాం. వస్తే చూద్దాం, లేకపోతే లేదు అంతే. ఇదే ఓకేనా. బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.